సో మేమందరం క్యాంప్కి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా యాడ్ అవుతున్నారు, చూడాలి. ఒక్కొక్కరం ఒక్కొక్క బడ్జెట్ పెట్టుకొని వచ్చామన్నమాట. ఇంత బడ్జెట్ కంటే మించి ఎక్కువ షాపింగ్ చేయొద్దు అని చెప్పేసి. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల క్రితందే అండి. ఎందుకంటే ఆఫీస్ వర్క్స్ మీకు తెలుసు కదా, ఇంకా నేను రెగ్యులర్గా పెట్టాను. ఆ బిజీలో ఉండిపోయి ఈ వీడియోస్ అన్నీ బ్యాక్ వెళ్ళిపోయాయి. సో ఇవి ఉన్నాయని కూడా నేను మర్చిపోయాను అనమాట. సో స్టోరేజ్ బాగా అయిపోయింది. సో కొన్ని వీడియోస్ తీసేద్దాము అన్నట్టుగా నేను సెర్చ్ చేస్తున్న టైంలో ఈ వీడియో కనిపించింది. సరే ఎలాగో ఉంది కదా పెట్టేద్దాము అన్నట్టుగా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఏమనుకోకండి, ఇప్పటిది కాదు ఈ వీడియో, ముందే చెప్తున్నాను. మళ్ళీ మీరు కింద కామెంట్స్ పెడతారు ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ది అక్కడిది ఇక్కడిది అని చెప్పేసి. సో ఇది అప్పటి వీడియోనే. బట్ కాకపోతే నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే, నేను లైవ్ రికార్డ్ చేశాను ఆల్రెడీ. చిన్న మ్యూజిక్ సౌండ్స్ అవి వస్తున్నాయి అన్నమాట. సో రీసెంట్ డేస్లో యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ వాళ్ళు చాలా చేంజెస్ చేశారు ఛానల్ పరంగా. ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా మైన్యూట్ మ్యూజిక్ని కూడా డిటెక్ట్ చేస్తుందన్నమాట. సో కాపీరైట్స్ పడతాయి, స్ట్రైక్స్ వస్తాయి. ఎందుకు ఇవన్నీ ప్రాబ్లం ఎందుకు అని చెప్పేసి నేను వాయిస్ అంతా మ్యూట్ చేసేసి ఇంకా ఒరిజినల్ వాయిస్ తీసేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. యాక్చువల్లీ మేమందరం కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్ అప్పుడు మేము వెళ్ళామన్నమాట, మా అపార్ట్మెంట్ వాళ్ళు మేమందరం కలిసి. సో మేము ఒక బడ్జెట్ అనుకొని స్టార్ట్ అయ్యాము. అండ్ మేమేమో ఇప్పుడు క్యాబ్లో వెళ్తున్నాము. ఆల్రెడీ కొంతమంది బైక్ మీద వెళ్ళారు. అప్పుడు ఏంటి అంటే వెదర్ బాగానే ఉంటుంది కదా, కొంచెం చల్లగా ఉండేది కాబట్టి ఆ టైంలో వెళ్ళిపోయారనమాట. ఇప్పుడైతే వెళ్ళలేమండి అసలు. ఎండాకాలము బయటికి మార్నింగ్ 7 అయింది అని అంటే అసలు బయటికి వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. సో అందుకోసమనే ముందే చెప్తున్నాను ఈ వీడియో ఇప్పటిది కాదు అని చెప్పేసి. సో చాలా రోజుల క్రితం వీడియోనే ఇది అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకైనా మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా అన్నట్టుగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా హ్యూజ్ కలెక్షన్స్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో మనకి మంచి క్లాత్స్ అన్నీ కూడా ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్లో దొరుకుతాయండి. మేము ఇంతకుముందు పిల్లలు ఇంకా కొంచెం చిన్నగా ఉన్నప్పుడే సో రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళం అనమాట. సో నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా అత్తగారు వాళ్ళు వీళ్ళందరూ షాపింగ్ అని అంటే నాంపల్లి ఎగ్జిబిషన్కి కంపల్సరీగా వెళ్ళేవాళ్ళు. సో అన్నీ ఇక్కడ ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదు అనేది ఉండదన్నమాట. చాలామంది వస్తారు. అండ్ ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి ఉంటాయి అక్కడ మనం షాపింగ్ చేసుకోవడానికి. క్లాత్స్ అయితే మెయిన్గా అయితే బెడ్షీట్స్ చాలా క్వాలిటీ ఉంటుంది. అంటే లో ప్రైజెస్ నుంచి మంచి ప్రైజెస్ వరకు కూడా, హై ప్రైజెస్ వరకు కూడా ఉంటాయన్నమాట. మనం చెక్ చేసుకోవాలి, క్లాత్ క్వాలిటీని చెక్ చేసుకోవాలి. సో చాలా హ్యూజ్ కలెక్షన్స్, చాలా షాపింగ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎస్పెషల్లీ మెయిన్గా ఇయర్ రింగ్స్ ఈ కలెక్షన్ కోసం నేను వెళ్తూ ఉంటాను అనమాట. నాకు చాలా ఇష్టం, మీకు ఆల్రెడీ తెలుసు, నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఏ జ్యువెలరీ కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, కానీ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా నేను తీసుకుంటాను అని అయితే మీకు చెప్పాను కదా. సో ఇక్కడ కూడా నేను అదే షాపింగ్ చేశాను మ్యాక్సిమం. దాని తర్వాత ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. పిల్లలకి చూసాము, కిడ్స్కి ఎలాగో కమింగ్ సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో వేయడానికి వాళ్ళకి కాటన్ వేర్లో ఉన్నవి నైట్ ట్రాక్స్, సో సూట్స్ అట్లా ఏమన్నా ఉన్నాయేమని చెప్పేసి చూసాము. చాలా వరకు అండి మల్ కాటన్లో ఉన్నవి, ఇంకా ఎంబ్రాయిడింగ్ వర్క్, లేస్ తోటి వర్క్తో ఉన్నవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ క్రీమ్ కలర్, లైట్ క్రీమ్ కలరు, లైట్ వైట్ కలరు, ఆ కలర్స్లో డ్రెస్ టాప్స్ అన్నీ అవే కనిపించాయి. ఏ షాప్కి వెళ్ళినా కూడా మాకు అవే కనిపించాయి అనమాట ఆల్మోస్ట్. ఇంకా లేదు అని అంటే చికెన్ కర్రీ ఉంటాయి కదా టాప్స్, సో అవి ఉన్నాయి. సో మేమైతే ఆల్మోస్ట్ చూసాం కానీ ఎక్కువ తీసుకోలేదు. అండ్ మాతో పాటు ఇంకా ఐషు అందరం కలిసి వెళ్ళాం కదా, సో చూస్తున్నాము. నా బ్యాక్ సైడ్ అయితే బ్యాగ్స్ కనిపిస్తున్నాయి, కలెక్షన్ బాగుంది. యాక్చువల్లీ మేము అనుకున్నది అదే పర్పస్, అంటే సేమ్ బెడ్షీట్స్ ఇవి తీసుకుందామనే వెళ్ళాం కదా. సో అదనమాట మీకు చెప్పాను కదా అండి, మొత్తం క్రీమ్ కలర్. అసలు ఈ షాప్ అయితే మొత్తం
మొత్తం ఇదే ఆఫ్ వైట్ అనమాట. ఆఫ్ వైట్ దాని మీద థ్రెడ్ వర్క్, మొత్తం ఇవే ఉన్నాయి. పెద్ద పెద్ద టాప్స్, కుర్తీస్ అండ్ జీన్స్ మీదకి ఈ టాప్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఐషు ఇక్కడ ఈ టాప్స్ తీసుకుంది, బాగున్నాయి. మొత్తం ఆఫ్ వైట్ అనమాట, ఇలా థ్రెడ్ వర్క్ ఉంది, మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఆల్రెడీ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే అందరు ఎప్పుడో వెళ్ళి చూస్తున్న వాళ్ళే. సో వీడియో ఇప్పుడు ఉంది కదా అని ఇంకా నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ శారదా ఆంటీ చెప్తున్నారు ఇవి తీసుకుందాము డ్రెస్సెస్, ఇవి బాగున్నాయి. అవి ఏంటి అని అంటే మనకి 3 పీస్ క్లాత్ అనమాట. సో అవి మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి. సో కొన్ని అలా తీసుకున్నారనమాట ఆంటీ వాళ్ళు. ఇంకా కప్స్, సాసెస్, అసలు వెరైటీస్, యూనిక్ పీసెస్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తుంటాయి అన్నమాట. మన డెకరేటివ్ ఐటమ్స్. సో చాలా చాలా అంటే చాలా హ్యూజ్ 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 కలెక్షన్ ఉంటుంది. మంచి షాపింగ్ చేసుకునే వాళ్ళు, న్యూ హౌసెస్ పర్చేస్ చేసిన వాళ్ళు, డెకరేటివ్ ఐటెం కావాలన్నా లేకపోతే వాళ్ళ కిచెన్ వేర్ కావాలన్నా సో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడ అయితే దొరుకుతాయండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా నాంపల్లికి వెళ్ళినప్పుడు ముందుగానే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీకు ఏం కావాలి ఏంటి అనేది అవి తెచ్చుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట. రీజన్ అంటే అక్కడ బార్గెనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక షాప్కి ఇంకో షాప్కి చాలా తేడా ఉంది. ఒకరు చెప్పిన ప్రైస్ ఇంకొకరు చెప్పిన ప్రైస్ డిఫరెంట్గా ఉన్నాయి. మనం బార్గెనింగ్ చేసుకుంటే ప్రైజెస్ తగ్గిస్తున్నారు కూడా చాలా. కంపారిటివ్ 2 షాప్స్ కంపేర్ చేసుకుంటే మనం ఇక్కడ బార్గెనింగ్ చేసుకొని తగ్గించుకోవచ్చు ప్రైజెస్ని కూడా. సో కొంచెం తెలివితోటి మనం షాపింగ్ అనేది ఇక్కడ చేయాలండి. అంటే వాళ్ళు చెప్పిన ప్రైజెసే కాకుండా మనం బార్గెనింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో అది ఇంకా వీడియో అంతా మీరు చూడండి, మీకే అర్థమవుతుంది మేము అసలు ఏమేమి షాపింగ్ చేసామో. చాలా అండి, అసలు తిరగడానికి మాకు టైమే సరిపోలేదు. పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అని అంటే ఈవినింగ్ వెళ్ళాలి అండి. రష్ అయితే బాగా ఉంటారు, ఎప్పుడు వెళ్ళినా రష్గా అంటే ఫుల్గానే ఉంటారు. కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేయాలి క్లైమేట్ తోటి, ఎండలో తిరగలేరు, ఆ రష్లో తిరగలేరు అనుకున్నప్పుడు ఈవినింగ్ వెళ్ళాలన్నమాట. ఈవినింగ్ వెళ్తే కొంచెం వాళ్ళు ఏంటి అంటే గేమ్ జోన్స్ అవన్నీ ఉంటాయి కదా, జైంట్ వీల్, సో అవి ఎంజాయ్ చేస్తారు. నేను ఒక్కసారి తీసుకొని వెళ్ళాను జస్ట్ కానీ వేదార్థనే, అంతే. ఇంకా ఎప్పుడు తీసుకొని వెళ్ళలేదు. అంటే అంత క్రౌడ్లో వాళ్ళు ఇబ్బంది పడతారు అండ్ డస్ట్ కూడా బాగా ఉంటుంది, ఎందుకులే అని చెప్పేసి తీసుకెళ్ళట్లేదు అనమాట. మేము వెళ్ళి కూడా అంతకుముందు ఒక 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ బిఫోర్ వెళ్ళాము, మధ్యలో 2-3 ఇయర్స్ వెళ్ళలేదన్నమాట. సో సరే ఇంకా అందరం ప్లాన్ చేసుకున్నాం కదా, వెళ్దాం అని చెప్పేసి ఇలా అయితే మేము వచ్చేసామన్నమాట. మీకు అసలు చూస్తున్నారు కదా, నేను వీడియో తీసిందంతా కూడా అక్కడ సౌండ్స్ కూడా వస్తున్నాయి. నేను డైరెక్ట్గా వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు లేకుండే. మ్యూజిక్ సౌండ్స్ అని, వాళ్ళ అరుపులు అన్నీ చాలా గోలగా గందరగోళంగా ఉందన్నమాట. ఇక్కడ మేము బెడ్షీట్స్ అవి బార్గెనింగ్ చేస్తున్నారు ఆంటీ వాళ్ళు, చూస్తున్నారు. అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. 1500లో 500కి 2 అని అలా సింగిల్ కాట్వి. సో పెద్ద బెడ్షీట్స్, డబల్ కాట్ బెడ్షీట్ అంటే కింగ్ సైజ్ బెడ్షీట్ ఉంటుంది కదా, అవి కూడా 1000కి 2 అలా ఇచ్చారనమాట. ఇంకా దాని తర్వాత సో లంచ్ టైం అయింది, లంచ్ చేసేసాము. పెద్ద ఫుడ్ స్టాల్ ఉంటుంది అక్కడ, చాలా పెద్ద ఫుడ్ స్టాల్ ఉంటుంది. సో అక్కడైతే ఇంకా మేము ఆగి లంచ్ చేసేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి అలసిపోయాము. ఇంకా అలా కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయిపోయి మళ్ళీ మేము స్టార్ట్ చేసుకున్నాం అనమాట మా షాపింగ్ అనేది.
ఎంత షాపింగ్ ఆగా సుప్రియ ఎంత తెచ్చినావు? ఎంత అయిపోయినాయి? ఎంత షాపింగ్ చేసా? 5,000 చేసినావా? బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి కదా కదా అంటే బెడ్షీట్స్ బాగున్నాయి కదా? నావైతే బెడ్షీట్స్కి అన్నీ అయిపోయినాయి డబ్బులు. ఎన్ని డబ్బులు అయిపోయినాయి పాప? 2,000 పెట్టి బెడ్షీట్స్ తీసుకుంది. నేను కూడా బెడ్షీట్స్ తీసుకున్నాను. చూశారు కదా అండి, మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎలా ఎంజాయ్ చేసామనేది. సో ఇలా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి బయటకు వెళ్తూ ఉంటే మంచి సరదాగా అనిపిస్తుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా షాపింగ్ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాము. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.